మంచితనానికి హద్దులుండాలి. తీరిక వేళ పిల్లలు పెద్దలు విని ఆనందించండి. మంచితనానికి హద్దులుండాలి. అతి మంచి అప్పుడప్పుడు ప్రాణాలకే మోసం తెస్తుందని తెలియజేసే నీతి కథ ఇది. ఎన్ని తెలివితేటలున్నా లౌకికం కూడా అవసరం. ఆ లౌకికం అలవాటు లేకపోతే ఒక్కొక్కప్పుడు బ్రతుకే తారుమారవుతుంది, ప్రాణాలకే మోసం జరుగుతుంది. అటువంటి లౌకికం లేని జంతువు ఒంటె. ఒక అడవిలో ఒంటె ఒంటరిగా రోజంతా తిరుగుతూ సాయంత్రానికి మంచి ఆహారాన్ని సంపాదించుకునేది. కానీ దానికి ఎంత మంచి ఆహారం సంపాదించుకున్ననూ మంచి స్నేహితులు లేని కొరత పీడిస్తూ ఉండేది. మంచి స్నేహితుల కోసం అన్వేషణ సాగించింది ఒంటె. ఈ అన్వేషణలో భాగంగా ఒంటె ఒక ప్రదేశానికి చేరుకోగానే అక్కడ పులి, నక్క, కాకి తటస్థపడినాయి. ఒంటి దగ్గరకు వెళ్ళాయి. ఏమిటిలా ఒంటరిగా తిరుగుతున్నావు? నీకెవరూ లేరా అని అడిగింది కాకి. లేరు, మంచి స్నేహితులు ఎవరైనా దొరకపోతారా అని తిరుగుతున్నాను అంది ఒంటె. నీవు ఒంటరి దానువు ఎలా అయినావు అని అడిగింది పులి. మంచి స్నేహితులు లేకపోవడానికి కారణాలు చెప్పు, మేము చూపిస్తాం అంది నక్క. ఇక్కడికి అల్లంత దూరంలో మగధ అనే ఊరుంది. నేను ఆ ఊరిలో ఒకరి ఇంట దాస్యం చేస్తూ ఉండేదాన్ని. యజమాని నన్ను మాత్రం ఉపయోగించుకుంటున్నాడు, కానీ నా మంచి చెడ్డల గురించి పట్టించుకోవడం లేదు. కడుపు నిండా తిండి కూడా పెట్టడం లేదు. వల్లమాలిన బరువులు మాత్రం నా చేత మోయిస్తున్నాడు. నాకు అక్కడ ఉండబుద్ధి కాలేదు, ఉండలేకపోయాను. అక్కడి నుంచి బయలుదేరి బయటపడ్డాను. అడవిని పట్టి తిరుగుతున్నాను. అయితే మంచి ఆహారం దొరుకుతుంది, కానీ సరైన స్నేహితులు లభ్యపడలేదు. స్నేహితుల కోసం వెతుక్కుంటున్నాను అని చెప్పింది ఒంటె. ఒంటె మంచితనానికి పులి, కాకి, నక్క సంతోషించాయి. తమతో వస్తే రాజుకు చెప్పి మంచి స్నేహితులను చూపించుతామని అన్నాయి. ఒంటెకు అవసరమైంది మంచి స్నేహం కదా. అంగీకరించి పులి, కాకి, నక్కలతో వెళ్ళింది. పులి, నక్క, కాకి కలిసి ఒంటెను ఒక గుహకు తీసుకువెళ్ళాయి. అక్కడ ఒక సింహం ఉంది. సింహాన్ని పరిచయం చేశాయి ఒంటెకి. ఒంటెను గురించి సింహానికి వివరించాయి. సింహం ఆనందపడి ఒంటెను తన స్నేహితుడిగా ఆహ్వానించి తమతో పాటు కొలువులో ఉండమంది సింహం. సింహరాజు ఈ ప్రాంతానికి రాజు. చాలా మంచి స్వభావం కలది. నీతి నియమాలు పాటించడంలో నేర్పరి. మేము ముగ్గురం సింహానికి మిత్రులం, కొలువులో ఉంటున్నాం అని చెప్పింది పులి. ఒంటె ఆనందించింది. మీ వంటి మంచి స్నేహితులు నాకు దక్కడం నా అదృష్టం అన్నది. ఆనాటి నుండి కొలువులోనే ఉంటున్నది. ఈ 4 జంతువులు కలిసిమెలిసి ఉంటున్నాయి. ప్రవర్తనలో ఒంటె బాగా నచ్చింది సింహానికి. ఒంటె సింహానికి ఇచ్చే సలహాల ముందు పులి, నక్క, కాకి ఇవ్వలేకపోతున్నాయి. ఇలా కొన్నాళ్ళు గడిచిన తరువాత ఒంటె తెలివితేటలకి సింహం ప్రధానమంత్రి పదవిని ప్రసాదించింది. ఏనాటి నుండో కొలువులో ఉండి మంచితనాన్ని చాటుకుంటున్నా ప్రధానమంత్రి పదవి తమకు దక్కకుండా కొత్తగా వచ్చిన ఒంటెకు దక్కడం కాకి, పులి, నక్క సహించలేకపోయినాయి. దీనివలన వాటిల్లో ఎంతో అసూయ బయలుదేరింది. సమయం, సందర్భం వచ్చినప్పుడు ప్రధానమంత్రి పదవిలో ఉన్న ఒంటెను దెబ్బ కొట్టాలనుకున్నాయి. అవకాశం కోసం నిరీక్షిస్తున్నాయి. కొన్నాళ్ల తరువాత సింహానికి జబ్బు చేయడం తటస్థించింది. అయినా పులి, నక్క, కాకిలు జంతువుల్ని వేటాడి తెచ్చి సింహానికి ఆహారం సమకూర్చుతున్నాయి. సింహం గుహను విడిచి వెళ్ళే స్థితిని కోల్పోయింది. గుహలోనే ఉంటున్నది. ఒకనాడు వేటాడేందుకు పెద్ద జంతువులు కానీ చిన్న జంతువులు కానీ ఏమీ దొరకలేదు. కాకి, నక్క, పులి ఆహారం తీసుకురాకుండా తిరిగి వచ్చేశాయి. సింహం ఆహారం తేలేదేమని అడిగింది. ఎంత వెతికినా ఏ జంతువు దొరకలేదని చెప్పాయి కాకి, పులి, నక్కలు. సింహానికి ఆకలిగా ఉంది. ఏం చేయడానికి తోచక అటూ ఇటూ తిరుగుతుంది. అంతలో కాకి ముందుకు వచ్చి తనను చంపి తినవలసిందిగా కోరింది.
అందుకు సింహం అంగీకరించలేదు. పెద్ద జంతువుల్ని తినే తనకు కాకి మాంసం ఏమాత్రం చాలదని నిరాకరించింది. అంతలో పులి వచ్చి తనను తినమని కోరింది. ఎన్నో జంతువుల్ని మనుషుల్ని తిని పెంచుకున్న శరీరం నీది. నీవు చంపి తిన్నవారిలో అమాయకులు ఉంటారు, అంటురోగాల వాళ్ళు ఉంటారు, కండలు తిరిగిన వారు ఉంటారు. అందరి మాంసంను తిన్న నిన్ను నేను భక్షించను. ఆకలి ఎక్కువై చచ్చినా చస్తాను, కానీ నిన్ను మాత్రం తినను అని సమాధానం ఇచ్చింది సింహం. నక్క ముందుకు వచ్చి తనను తినమని కోరింది. నీవు ఎటువంటి దానవైనా నీ మాంసం నాకు చాలదు. నిన్ను తిన్నందువలన ఉపయోగం లేదు. నీవు నాకు అక్కర్లేదు అని సమాధానం ఇచ్చింది సింహం. ఆ జంతువులు మాదిరే ఒంటె కూడా ముందుకు వచ్చి తనను భక్షించమంది. తనది పెద్ద శరీరం కనుక సరిపోవచ్చునని అన్నది. నీది ఎంత పెద్ద శరీరమైనా నువ్వు చాలా మంచిదానవు. నిన్ను భక్షించడం మంచిది కాదు అని చెప్పింది. సింహరాజా, మంచి చెడు ఈ సమయంలో పట్టించుకుంటే ఆకలి ఎక్కువై ప్రాణాలకే మోసం వస్తుంది. మరణించాక ఎవరు ఎటువంటి మంచివారైతే మాత్రం ఏం లాభం? చచ్చినవారు చూడరు కదా. అందువలన అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోవాలి అన్నది కాకి. అందులోనూ బాగా బలిసినది ఒంటె. ఇవాళ ఎక్కడా ఆహారం దొరకలేదు. మీతో పాటు మేము కూడా పస్తులు ఉండాలి. అందువలన ఆలోచించకండి. ఒంటె కోరింది కదా, దాన్ని చంపి తినండి. మిగిలినది మేము భాగం పంచుకుంటాం అన్నది నక్క. పులి దిక్కులు చూసింది. ఒంటె బయటనే ఉంది. దానికదే ఆహారంగా తీసుకోమంది కదా. ఇందులో మీరు చేసే మోసం ఏమీ లేదు. మళ్ళీ ఒంటె మనసు మార్చుకోకుండానే తినడం మంచిది అని సలహా ఇచ్చింది పులి. స్నేహితుల సలహాలను పాటించాలి అనుకుంది. ఆలోచనకు అవకాశం ఇవ్వకుండా బయటకు వెళ్ళి ఒక్క ఎగురున ఒంటె మీద పడి చంపి ఆకలి తీర్చుకుంది సింహం. మిగిలిన మాంసంను పులి, నక్క, కాకి పంచుకుని తిన్నాయి. అందుకే అంటారు, ఎంత మంచి స్వభావం ఉన్నవారికైనా ఇంతో అంతో లౌకిక జ్ఞానం కూడా ఉండాలని. ఏమైనా దుష్ట స్వభావం గలవారికి దూరంగా ఉండటం మంచిది.